హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉన్నారు కదా, బంగారు బోనం నిషాక్రాంతి గారు తీసిండ్రు కదా. సో ఎంతమంది మీ పిల్లలు టీవీలో చూసిన తర్వాత అమ్మ జోగిని అంటే ఎవరు, ఆమెనే బోనం ఎందుకు తీయాలి అని అడిగినరా? నేను ఈ క్వశ్చన్ని ఫేస్ చేసిన. సో నాకు కూడా డౌట్ ఉంది, అంటే అసలు జోగిని వ్యవస్థ అంటే ఏంటి కంప్లీట్గా అనే దాని గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా మీరు తెలుసుకోవాలనుకునే వారికి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తేనే కొంచెం అవగాహన వస్తుంది అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే మనం మన పిల్లలకి చెప్పాలి కదా. అసలు జోగిని వ్యవస్థ అనేది ఏమిటి అని నేను తెలుసుకునే క్రమంలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన విషయం నేను మీకు ముందుగా షేర్ చేసుకుంటా. జోగిని వ్యవస్థ అనేది మన తెలంగాణ జిల్లాలో, ముఖ్యంగా పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉంది, అంటే ఇప్పుడు జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకు ఇక్కడ ఎక్కువగా ఉంది అంటే, మనకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం వెములవాడ అనేది మన ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ జోగిని వ్యవస్థ అనేది ఎక్కువగా ఉన్నట్లుగా మన సర్వేలు తెలుపుతున్నాయి. మనం ఇక్కడ జోగినిని శివపార్వతులు అని అంటాం. అట్లనే మిగిలిన వేరే వేరే జిల్లాల్లో వేరే వేరే పేర్లతో పిలిచినప్పటికీ ఈ వ్యవస్థ అనేది దాదాపు ఈక్వల్గానే ఉన్నది. సో ఇక్కడ నేను కొన్ని జిల్లాలలో ఏమంటారు అనేది మీకు ఇక్కడ చెప్తా. మన తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, వరంగల్లో అయితే జోగిని, రంగారెడ్డిలో అయితే అంబాబాయి అని, మహబూబ్ నగర్లో అయితే బసవి అని, ఆంధ్రాలో చూసినట్టయితే అనంతపురం, చిత్తూరు, ప్రకాశం ఈ జిల్లాల్లో అయితే శివపార్వతి లేదా మాతమ్మ అని, మన పక్క రాష్ట్రాల్లో చూసినట్టయితే మహారాష్ట్రలో మురళి, దేవాలి అని, కేరళలో అయితే మహారిస్, తెవిడిచ్చిన్, నంగైనర్, అస్సాంలో అయితే నటీస్, కూర్మాపాస్, కడీవన్ అని, ఇలా వివిధ రాష్ట్రాలలో వివిధ జిల్లాలలో వివిధ రకాలుగా పిలిచినప్పటికీ దేవదాసి వ్యవస్థ అన్న, జోగిని వ్యవస్థ అన్న దాదాపు వాళ్ళ ఆచార వ్యవహారాలన్నీ సేమే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో జోగిని వ్యవస్థ అనేది దశాబ్దాల కాలం నుంచి నిర్వహిస్తున్న సంప్రదాయం. కొన్ని ప్రాంతాలలో దీన్నే దేవదాసి వ్యవస్థ అని కూడా అంటారు. అంటే మనం పిలుచుడు సాంకేతికంగా తేడాలు ఉన్నప్పటికీ దాదాపు ఒకే సంప్రదాయం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా జోగిని వ్యవస్థ అనేది 3వ శతాబ్దానికి చెందిన జోగిమరణ శాసనం నుంచి జోగిని వ్యవస్థ అనేది మనకు బయటకు వచ్చినట్లుగా వివరిస్తున్నారు. ఛత్తీస్గఢ్ జోగిమర గుహల్లో దొరికిన శాసనం అనేది బ్రహ్మలిపిలో ఉంది. దాని ద్వారా మనకు జోగిని వ్యవస్థ అనేది ప్రబలింది అని మన చరిత్ర చెప్తుంది. క్రీస్తుకు శకం 7వ శతాబ్దంలో ప్రథమార్థంలో భారత్లో పర్యటించిన ఒక చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ అనే వ్యక్తి దేశమంతటా ఈ వ్యవస్థ పాకి ఉన్నది అనేది మనకు తెలిపిండు. తెలంగాణలో కాకుండా భారతదేశం అంతటా దేవదాసి వ్యవస్థ అనేది విభిన్న కోణాల్లో విభిన్న దశల్లో కనబడుతూనే ఉంది. అసలు ఈ జోగిని అనే వ్యవస్థ ముఖ్యంగా ఆడపిల్లలను దేవుడికి అంకితం ఇవ్వడాన్ని జోగినిగా మనం పిలువబడుతుంది. ప్రాంతాలను బట్టి జోగిని వ్యవస్థ అనేది చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ మనం దేవుడికి వారిని అంకితం ఇవ్వడాన్ని జోగిని వ్యవస్థగా, జోగినిగా మార్చే క్రమాన్ని జోగు పట్టడంగా మన చరిత్ర తెలుపుతుంది. ఇది ద్రవిడ సంస్కృతంలోని ఒక భాగం. జోగిని పదం జోగి నుంచి వచ్చింది. దీనికి సంస్కృత పదం మూలం యోగి. ముఖ్యంగా షెడ్యూల్ కులాల ఆడపిల్లలను ఎక్కువగా ఈ జోగినీలుగా మార్చేవారు అనేది మనకు చరిత్ర తెలుపుతుంది. జోగిని వ్యవస్థపై తెలంగాణ ప్రాంతంలో పరిశోధనలు చేసిన వ్యక్తి హేమలత లవణం గారు. నేను కూడా ఈ ఇన్ఫర్మేషన్ను వాళ్ళ బుక్ ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు జోగిని వ్యవస్థ లేని ఏదైనా ఏకైక జిల్లా ఉంది అంటే అది మన ఖమ్మం జిల్లాగానే చెప్తున్నారు. సో ఇక్కడ జోగిని వ్యవస్థలో ముఖ్యంగా దేవుడిని వారికి అంకితం ఇచ్చిన తర్వాత వారు దేవతకు సంబంధించిన పూజలు అన్నీ వారే చేయాలి. వారు చేస్తేనే గ్రామానికి కానీ ఊరికి కానీ మంచి జరుగుతుంది అనే నమ్మకాన్ని మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా బుక్కులు రెఫర్ చేసిన. నాకు ఎక్కడ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనిపించింది అంటే, ఈ జోగిని వ్యవస్థ అనేది లత గారు రచించిన చాలా రచనలు ఈ వ్యవస్థ గురించి క్లియర్గా వివరించినాయి. ఇక్కడ మన తెలంగాణ మొత్తం మీద 42,000 మంది జోగినీలు, ఆంధ్రాలో 20,000 మంది పైగా ఉన్నట్టుగా అంచనా వేశారు. జోగిని వ్యవస్థలో ఆడపిల్లలను దేవతకు అంకితం ఇచ్చిన తర్వాత గ్రామంలో
ఉత్సవాలు జరిగినప్పుడు లేదా తిరునాళ్ళు జరిగినప్పుడు లేకపోతే ఇలా బోనాల పండుగలు వచ్చినప్పుడు ముఖ్యంగా మనం సీజన్స్ చేంజ్ అయినప్పుడు అంటువ్యాధులు రాకుండా అమ్మవార్లకు మొక్కుకున్నప్పుడు వాటి ప్రభావం మన సాధారణ జనాలపైన ఉండద్దు అనే ఉద్దేశంతో వీరితోనే బోనం తీపియాలనేది మనకు అనాదిగా వస్తున్న ఆచారంగా మనకు చరిత్ర చెప్పబడుతుంది. జోగిని వ్యవస్థ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా ఉంది. దేవదాసి వ్యవస్థ లేక జోగిని వ్యవస్థ అనేది మనకు భారతదేశం మొత్తం మీద కనిపిస్తూనే ఉంటుంది. దేవదాసి అనే పదాన్ని ముఖ్యంగా ఆర్యుల కాలంలో వాడినట్లుగా తెలుస్తుంది. సో ఇక్కడ జోగిని అనే వ్యక్తిని మనకు ఈ అభివృద్ధి జరగకముందు ఊర్లో ఉన్న పెత్తందారులు లేకపోతే కర్ణాలు అని పిలువబడేవారు, వారి అవసరాలకు కూడా ఉపయోగించుకునేవారు అని చరిత్రలో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అప్పటి నుంచి ఉన్న వ్యవస్థ చాలా వరకు మారిపోయింది. నిజంగా అది కూడా కరెక్ట్ కాదు కదా. ఒక ఆడపిల్లను అలా ఊర్లో ఉంచి వారి అవసరాలకు వాడుకోవడం అనేది నిజంగా చాలా ఘోరమైన విషయం. మన అదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఇంకా ఆ వ్యవస్థ కొనసాగడం లేదు. మనం అందరం అదృష్టవంతులం. సో ఇక్కడ జోగిని వ్యవస్థ లేదా శివపార్వతులు లేదా దేవదాసి వ్యవస్థ పేరేదైనా వీరు మాత్రం దేవతకు అంకితం చేయబడి వారి సర్వసుఖాలను కోల్పోతారు. ఇది ఎవరం అవును అనుకున్నా కాదు అనుకున్నా ఇది నిజం. ఎందుకు అంటే మనం చాలా రకాల జనాలను చూస్తూనే ఉన్నాం కదా. సో వాళ్ళు దేవత పేరు మీదనే ఉండి దేవుడికి సేవలను చేస్తూనే ఉంటారు. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.